అందమైన అమ్మాయిలు విమానంలో ఏం చేస్తారు? విమానాల్లో ఉండే ఎయిర్ హోస్టెస్లు చాలా అందంగా సినిమా హీరోయిన్స్ లా ఉండి విమానంలో ఉన్న ప్రతి ఒక్కరితో చాలా సరదాగా మాట్లాడుతూ మనం ఏదడిగినా నవ్వుతూ సమాధానం చెప్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ అందమైన నవ్వు వెనుక ఉండే కష్టం, ఇబ్బంది గురించి మనెవ్వరికీ తెలియదు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ రోజుకో దేశం తిరుగుతూ పెళ్లిళ్లు చేసుకోకుండా విమానంలో ఉండే పైలట్స్ తో ఎఫ్ఏస్ కూడా పెట్టుకునే ఈ అమ్మాయిలు ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్ లో సెలెక్ట్ అవ్వడం కోసం ఏమేం చేయాలో, జాబ్ లోకి వచ్చాక ఏమేం వదులుకోవాలో అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు స్వాగతిస్తారు? ఈ ఫ్లైట్ అటెండెంట్లే చిరునవ్వుతో ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరిని స్వాగతిస్తారు. అయితే ఈ అందమైన అమ్మాయిలు నవ్వుతూ పలకరించడాన్ని చూసి చాలా మంది యువకులు మిమ్మల్ని నవ్వుతూ చూస్తుంది కనుక ఆమె ప్రేమిస్తుందని కలలు కంటారు. కానీ ఈ రోజువారు చిరునవ్వు వెనుక ఉన్న నిజమేమిటో మనం తెలుసుకుందాం. మీరు నమ్మరు, కానీ ఈ ఫ్లైట్ అటెండెంట్ మీకు స్వాగతం పలకడానికి మాత్రమే డోర్ దగ్గర నిల్చున్నారని మీరు భావిస్తే మాత్రం అది మీ పొరపాటే అవుతుంది. నిజానికి ఎయిర్ హోస్టెస్ మిమ్మల్ని లేదా ఏ ప్రయాణికుడిని స్వాగతించడానికి నిలబడదు. ఆమె తన చిరునవ్వు ముఖంతో ప్రయాణికులను లెక్కిస్తుంది. విషయమేమిటంటే, వేళ్లను ముందు ఉంచి ఎప్పుడూ వ్యక్తులను లెక్కించకుండా ఎల్లప్పుడూ చేతులను వెనక నుంచి కౌంటింగ్ చేయాలి అని వారికి ట్రైనింగ్లో నేర్పిస్తారు. ముందు నుంచి వేళ్ల సహాయంతో లెక్కిస్తే ఎవరో ఒకరు ఖచ్చితంగా దానిని తప్పుగా అనుకుంటారు. ఒక ఫ్లైట్ అటెండెంట్ విమానంలో ప్రయాణించడానికి బయలుదేరినప్పుడు ఆమె చాలా రోజులు తన ఇంటి నుంచి దూరంగా ఉండవలసి ఉంటుందని మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో వాళ్లకు ఎటువంటి కుటుంబ జీవితం మిగలదు. కావున జనరలీ మోస్ట్ ఆఫ్ ది ఫ్లైట్ అటెండెంట్స్ ఫ్లైట్ పైలట్స్ తో ప్రేమలో పడతారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజమే. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ పైలట్లతోనే కలిసి ఉంటారు మరియు వారంతా ఒకే హోటల్లో స్టే చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జనరల్లీ పైలట్ తో ఈ అందమైన అమ్మాయిలు ప్రేమలో పడిపోతారు. అయితే ఇలాంటి విషయాలను ఆమె ఎవ్వరితోనూ పంచుకోదని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె రిలేషన్షిప్ లో ఉందని కంపెనీకి తెలిస్తే, లేదా పెళ్లి చేసుకోవాలని మూడ్లో ఉందని తెలిసినా వెంటనే కంపెనీ వీళ్లను జాబ్ లో నుండి తీసేస్తుంది. మీరు ఫ్లైట్ యొక్క వాష్రూమ్ కి వెళితే వారు మీపై ఒక కన్ను వేసి ఉంచుతారనే విషయం మీకు తెలుసా? అవును, ఏమి జరిగినా ఇద్దరు వ్యక్తులు కలిసి వాష్రూమ్ లోకి ప్రవేశించకూడదని వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడతాయి. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లోపలికి ప్రవేశించి ఇలాంటివి చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అందుకే ఫ్లైట్ అటెండెంట్ కళ్ళు మీ మీదనే ఉంటాయి. కాబట్టి పొరపాటును కూడా మీరు తప్పు చేస్తే ఫ్లైట్ లో మిమ్మల్ని ఎవ్వరూ చూడరనే పొరపాటు అస్సలు చేయకండి. ఫ్లైట్ లో ఫ్లైట్ అటెండెంట్ల కోసం ఒక ప్రత్యేకమైన చిన్న గది ఉంటుందని మీకు తెలుసా? ఇది ఎవ్వరికీ తెలీదు. ఈ గదిలో టీవీ కూడా ఉంటుంది మరియు పడుకోవడానికి బెడ్స్ కూడా ఉంటాయి. అయితే ఫ్లైట్ అటెండెంట్లు ఒక్కొక్కరుగా ఆ గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. కొన్నిసార్లు పైలట్లు కూడా ఆ గదికి వస్తారు. ఎందుకంటే సుదూర మార్గాల్లో ఫ్లైట్ ని ఆటో మోడ్ లో పెట్టి ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే, ఫ్లైట్ లోపల వారికి వైఫై కనెక్షన్ కూడా ఉంటుంది. వర్క్ ఫినిష్ చేసిన తర్వాత హాయిగా కూర్చున్నప్పుడు ఈ ఫ్లైట్ అటెండెంట్ ఇంటర్నెట్ ఉపయోగించి వీడియోలు లేదా ఏదైనా చూడగలరు. ఫ్లైట్ అటెండెంట్లను అమ్మాయిలే కదా అని తప్పుగా భావించి వారిని ఆట పట్టించడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే వీళ్ళందరికీ ఫైటింగ్ యొక్క ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ మీ ఉద్దేశాలు చెడ్డవైతే మీ పని అయిపోయినట్టే. కావున ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యంగా ప్రవర్తించకండి. అది మీకే ప్రమాదకరం. అంతేకాకుండా వారితో తప్పుగా ప్రవర్తించి దొరికిపోయి ఒక్కసారి బ్లాక్ లిస్ట్ లో పడితే మీరు విమానంలో ప్రయాణించలేరు. కావున ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే ఇది చాలా కూల్ జాబ్ అని, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, దేశ విదేశాలు కూడా పర్యటించే అవకాశం లభిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే మీరు కూడా ఇది నిజం అనుకుంటున్నారా? ముమ్మాటికి ఇది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే, ఫ్లైట్ అటెండెంట్ కి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో కూడా వీళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ జాబ్ లో కూడా అన్ని జాబ్లు మాదిరిగానే కష్టపడాల్సి ఉంటుంది. విమానం యొక్క ఎగ్జిట్ డోర్ దగ్గర ఏ ప్రయాణికుడు కూర్చున్నాడో తనపై ఫ్లైట్ అటెండెంట్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎమర్జెన్సీ సమయంలో హెవీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు తగినంత ఎత్తైన ప్రయాణికుడు ఈ సీట్ దగ్గర కూర్చునేలా వారు చూసుకుంటారు. అటెండెంట్ యొక్క దృష్టి కాంప్లిమెంటరీ విషయాలపై కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు మాస్క్ ఫ్రీగా ఇవ్వబడతాయి. అయితే ప్రయాణికులకు విమానంలో అందించే కాంప్లిమెంటరీ వస్తువులపై వీళ్ళు ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు తమకు లభించే ఉచిత వస్తువుల గురించి ఫ్లైట్ అటెండెంట్ తో వాగ్వాదానికి దిగుతారు. ఒకవేళ ఒక అమ్మాయి ఫ్లైట్ అటెండెంట్ అవ్వాలనుకుంటే ఆమె హైట్ 5.2 ఫీట్ల వరకు ఉండాలి. ఎందుకంటే ఈ హైట్ లో ఉన్న వారికి లేదా ఇంతకంటే ఎక్కువ హైట్ ఉన్న వారికి మాత్రమే ఫ్లైట్ క్యాబిన్ లోని లాకర్ల వరకు చేతులందుతాయి. అందుచేతనే ఎయిర్లైన్ కంపెనీలన్నీ దీనిని ఖచ్చితమైన హైట్ గా నిర్ణయించాయి. ఫ్లైట్ లో పనులు ఎలా జరుగుతాయో, ఫ్లైట్ నియమ నిబంధనలు ఏమిటో, విమానంలో ఎవరైనా మరణిస్తే, ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణిస్తే ఏం చేస్తారో మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. ఫ్లైట్ లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఫ్లైట్ అటెండెంట్లు ఖచ్చితంగా అతనికి ఫస్ట్
ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. తర్వాత ఒక డాక్టర్ ని సంప్రదించి అతని సలహా ప్రకారం వాళ్ళకి మెడిసిన్ ఇస్తారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఆరోగ్యం మరింతగా విషమిస్తే విమానాన్ని ప్రయాణం మధ్యలో ల్యాండ్ చేస్తారు. ఒకవేళ ఫ్లైట్ లో ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని గురించి ఇతర ప్రయాణికులకు సమాచారం ఇవ్వబడదు. ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసివేసి శవాన్ని కేవలం వైట్ షీట్ తో కప్పి ఉంచుతారు. రాత్రిపూట విమానం ల్యాండ్ అయితే లోపల లైట్స్ డిమ్ అయిపోతాయి. దీంతో ప్రయాణికులు చీకట్లో ల్యాండ్ అయినప్పుడు కూడా ప్రయాణికులు చూడడానికి ఇబ్బంది పడరు. లేదంటే విమానంలో ప్రకాశవంతమైన లైట్లు ఉండి రాత్రివేళ విమానం ఎక్కితే విమానం దిగే వరకు చూడడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే విమానంలోని షీట్లు ట్రేలు తాజాగా ఉండవు. ఒక విమానం రోజంతా ఎగురుతూనే ఉంటుంది. అయితే ప్రయాణం పూర్తయినప్పుడల్లా క్రమం తప్పకుండా విమానంలో శుభ్రపరుస్తారు. కానీ అన్ని టేబుళ్లను ఫ్రెష్ క్లాత్ తో శుభ్రపరుస్తారని నమ్మకం లేదు. చాలా సార్లు రోజంతా ఒకే గుడ్డతో అన్ని టేబుళ్లను శుభ్రపరుస్తారు. వెళ్లేటప్పుడు ఎవరైనా పిల్లల మురికి డైపర్ను టేబుల్స్ పై ఉంచినట్లయితే అది కూడా ఈ వస్త్రంతో శుభ్రం చేయబడుతుంది. మిగిలిన వాటిని కూడా దీంతోనే శుభ్రం చేస్తారు. సో ఆ మురికి అన్ని టేబుళ్లకి వ్యాప్తించే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.